ఎకరాకు 7 క్వింటాల పత్తి కొనుగోలు రూల్ తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపితో కలిసి సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తాతో ఫోన్లో మాట్లాడారు మంత్రి తుమ్మల. రాత్రి 10 వరకే కపాస్ కిసాన్ యాప్ స్లాట్ బుకింగ్ కు ఛాన్స్ ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి చెప్పారు. కపాస్ యాప్ 24 గంటల అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలని సీసీఐ సీఎండీకి రిక్వెస్ట్ చేశారు. అటు జిన్నింగ్ మిల్లర్లు రైతు రిక్వెస్ట్ మేరకు L1, L2, L3 మిల్లులను వెంటనే ఓపెన్ చేయాలని కోరారు. 20% తేమ ఉన్న పత్తిని సీసీఐ కొనేలా చర్యలపై డిస్కస్ చేశారు. ఎకరాకు 12 క్వింటాల పరిమితి అంశాలపైన చర్చించారు. పాత విధానంలోనే విక్రయాలు జరిగేందుకు అవకాశం ఇవ్వాలని సీఎండీకి సూచించారు. ఈ విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసినట్లు చెప్పారు మంత్రి తుమ్మల. ప్రస్తుతం రాష్ట్రంలో 1.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టాక్ నిల్వ ఉండగా ఈ నెలలో 2 లక్షల మెట్రిక్ టన్నులు, వచ్చే నెలలో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపులు జరిగినట్లు చెప్పారు. ఇక కేటాయించిన యూరియాను త్వరగా సప్లై చేసేలా చూడాలని రిక్వెస్ట్ చేశారు మంత్రి తుమ్మల. యాచారం ప్రాంతంలో రైతుల పంటల కొనుగోలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ రంగారెడ్డి కలెక్టర్కు ఆదేశాలిచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.